ప్రజలకు అధునాతనమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందుతున్న ఒంగోలు శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరో అరుదైన ఆపరేషన్తో పలువురు మన్ననలు పొందుతుంది. మహానగరాలకే పరిమితమైన ఈ అధునాతన చికిత్సను ప్రకాశం జిల్లాలో తొలిసారిగా విజయవంతం చేసిన వైద్యశాలగా లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిలిచింది. నెల్లూరు జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం పరీక్షల నిమిత్తం బాపట్లకు వెళ్లి పరీక్ష రాసి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా మెదడు వెన్నుపూస జాయింట్ కట్ అవడంతో అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతున్న అతనికి తమ వైద్యశాలలో అధునాతన పరిజ్ఞానంతో మెరుగైన చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు లక్ష్మీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అబ్బూరు రవీంద్రబాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స కోసం తమను సంప్రదించడం జరిగిందని, అత్యంత క్లిష్టతరమైన ఈ ఆపరేషన్ తమ వైద్యశాలలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని వివరించారు. అడ్వాన్స్డ్ స్పెయిన్ సర్జరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఒంగోలు శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై వంటి ప్రదేశాలకు వెళ్లినా ఎక్కడా తను కోలుకోకపోవడంతో బంధువులు చెప్పిన వివరాల మేరకు ఒంగోలు శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సంప్రదించానని, ఇప్పుడు ఆపరేషన్ విజయవంతంగా జరిగి తాను మామూలు జీవితాన్ని గడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అదేవిధంగా మెదడు దగ్గర ఉన్న వెన్నుముక అరిగిపోవడంతో స్పెయిన్ సమస్యతో 2 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న టీచర్ మాధవీలతకు కూడా డాక్టర్ అబ్బూర్ రవీంద్రబాబు పర్యవేక్షణలో అత్యాధునిక పరిజ్ఞానం సహాయంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ వెంకటేష్ మరియు హాస్పిటల్ నిర్వాహకులు, రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మీ హాస్పిటల్లో అరుదైన సర్జరీ ప్రకాశం డిస్టిక్లో ఫస్ట్ టైం అరుదైన సర్జరీ చేశాము. 22 సంవత్సరాల అబ్బాయి బండి మీద నుంచి చిన్నగంజం దగ్గర బండి యాక్సిడెంట్లో మెదడు వెన్నుపూస జంక్షన్ పాయింట్లో అక్కడ ఎముక అనేది కట్ అయింది. ఇది యూజువల్గా సివి జంక్షన్ ఫ్రాక్చర్స్ అంటారు. ఇది చాలా అరుదుగా 10 లక్షల్లో ఒక 100 మంది కేసులే రిపోర్ట్ అవుతూ ఉంటాయి. దీనికి మొత్తం వెన్నుపూస మొత్తం కూడా మెదడు వెన్నుపూస జంక్షన్ పాయింట్లో దెబ్బ తగలటం వల్ల అది పూర్తిగా చెయ్యి, కాలు చచ్చుబడిపోవటం, మాట పడిపోవడం కావచ్చు, యూరిన్కి మోషన్కి రాకపోవటం, ఇవన్నీ కంప్లీట్గా క్వాడ్రిప్లీజియా అంటారు. అంటే చేతులు కాళ్ళు పూర్తిగా దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాగా సివియర్ హెడ్ పెయిన్తో వేరే హాస్పిటల్కి వెళ్ళారు. ఇక్కడ అవ్వదు ఈ కేసు, ఇక్కడ బెంగళూరు కానీ చెన్నై కానీ ఎక్కడికన్నా వెళ్ళండి, ఇది ఇక్కడ ఒంగోలు చేసే కేసు కాదని చెప్పారు. వేరే వాళ్ళ ద్వారా తను నన్ను అప్రోచ్ అయ్యాడు. సరే, వయసు 22 సంవత్సరాలు. ఈ ఇబ్బందిలో మీరు చూస్తే స్కాను క్లియర్ కట్గా ఇక్కడ ఇది చూస్తే ఈ కరెక్ట్గా జంక్షన్ పాయింట్ అనమాట. ఈ జంక్షన్ పాయింట్లో ఈ ఎముక అనేది చిట్లింది. దీనివల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా కాళ్ళకి చేతులకు వచ్చే నరాలని జంక్షన్ పాయింట్. ఇది వెరీ డేంజరస్. సర్జరీ చేసే వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ సర్జరీ. సో 4 గంటలు కష్టపడి దీనికి ఏం చేస్తామంటే ల్యాగ్ స్క్రూ అని చెప్పి ఈ స్క్రూ వేసాం. ఈ లోపల ఈ స్క్రూ వేయటం వల్ల ఏంటంటే ఈ ఎముక ఏదైతే ఇరిగిందో పైన కింద దానికి సపోర్టింగ్ ఒక స్క్రూ వేస్తాం. ఈ స్క్రూ వేయటం వల్ల దానికి స్టెబిలిటీ ఉంటుంది. సో తను యాక్టివ్గా సర్జరీ తర్వాత ఇమీడియట్గా మొత్తం నుంచి నార్మల్ అయిన తర్వాత కంప్లీట్గా నార్మల్ అయిపోయాడు. చేతులు కాళ్ళలో కదలికలు బాగానే ఉన్నాయి, మనిషి యాక్టివ్గా ఉన్నాడు. ఈరోజు మనం డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి అరుదైన సర్జరీస్ ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 12 సంవత్సరాల్లో స్పైన్ సర్జరీస్ మోర్ దెన్ 7,000 స్పైన్ సర్జరీస్ చేశాను. బ్రెయిన్ అయితే మోర్ దెన్ 4,000 కేసెస్ చేశాను. ఏంటంటే ఇప్పటిదాకా ఇలాంటి కేసెస్ అన్నీ కూడా చెన్నై మల్టీ సిటీస్లోనే జరుగుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ప్రకాశం డిస్టిక్ కూడా బాగా అన్ని రకాల డాక్టర్స్ వచ్చేసాము. సో ఇలాంటి కేసెస్ రెగ్యులర్ పేషెంట్ యాక్సెప్టెన్స్ ఉంది. సో డాక్టర్స్ కూడా ఛాలెంజింగ్ కేసెస్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటిది ఇక్కడ జరుగుతున్నాయి అని తెలిస్తే వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళి ఇదే ఆపరేషన్ 4-5 లక్షల ఖర్చుతో అవుతుంది. మనం మొత్తం కలిపి తక్కువ ఖర్చులోనే వాళ్ళకి అందుబాటు ధరల్లోనే సర్జరీ చేసి సంతోషంగా మనం ఇంటికి పంపించగలుగుతున్నాం. నా పేరు పవన్ కళ్యాణ్, మా నెల్లూరు డిస్ట్రిక్ట్ సీతారాంపురం. నేను ఇక్కడ బాపట్లలో ఎగ్జామ్కి వెళ్ళేసి మార్నింగ్ నైట్ బయలుదేరాను. బైక్ పైన ఒక్కరినే నైట్ బయలుదేరితే నైట్ 3 o'clock అట్లా అవుతున్నప్పుడు కొద్దిగా కళ్ళు మసగలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు హైవే మీద లైట్గా కరువు ఉన్నది, అంతగా గమనించలేదు. నిద్రమంపులో కరువులో డివైడర్ని కొట్టేసిన తర్వాత కింద పడిపోయాను. తర్వాత స్పృహ లేకపోవడంతో కాసేపటికి స్పృహ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు కాల్ చేశాను. ఇంట్లో వాళ్ళు ఉదయంలోపు వచ్చేసి నన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చారు. అంతకుముందు తెలియక వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. నాకు తెలిసిన మా మామయ్య
మాకు తెలిసిన డాక్టర్ ఉంటే సార్ని సజెషన్ మామయ్యని తీసుకొని సజెషన్ సార్ దగ్గరికి వచ్చాము. సార్ దగ్గరికి వచ్చాక వచ్చి 2 రోజులు అయింది ట్రీట్మెంట్. ఫస్ట్ అక్కడ డాక్టర్స్ అడిగితే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, కోయంబత్తూర్ కానీ వెళ్ళమన్నారు. తర్వాత మా మామయ్య డాక్టరే, గవర్నమెంట్ డాక్టర్ అయితే తెలిసిందంటే సార్ సజెషన్ ఇచ్చారు. సార్ సజెషన్ దగ్గరికి వస్తే సార్ ఇక్కడే అవుతుంది పర్లేదు, కాస్ట్ కూడా కొద్దిగా తక్కువలో చూస్తారు పర్లేదు అని చెప్పి తక్కువలో చూశారు. బయట అయితే 5 to 6 lakh అన్నారు. సార్ దగ్గర తక్కువలో అయిపోయింది, చాలా తక్కువ. కేరింగ్ అని బాగా. మేడం పేరు పి మాధవీలత. తనకి లాస్ట్ 2 years నుంచి నన్ను అప్రోచ్ అవుతా ఉన్నారు. బాగా సివియర్ నెక్ పెయిన్, బాగా దీన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు. అంటే మెడ దగ్గర వయసురీత్యా మెడ దగ్గర ఎముకలు అరిగిపోయి అక్కడ డిస్క్ అనేది జారి నరాన్ని ఒత్తిడి జరగటం వల్ల కొంచెం చేతులకి, భుజాలకి, చేతులకి, కాళ్ళకి వచ్చే నరాలు అనేది కొంచెం తిమ్ములుగా కావచ్చు, నొప్పి కావచ్చు, కొంచెం పడుకున్నా లేసినా కొంచెం అనీజీగా ఉంటా ఉంది. దానివల్ల స్లోగా ఏంటంటే చేతిలో పట్టు తగ్గటం, మొద్దు బారిపోవటం, ఈ విధంగా నొప్పి రావటం ఇలా ఉంటుంది. మేడంకి మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నాయి. అంటే యూజువల్గా 1 level అయితే పర్లేదు, మల్టిపుల్ లెవెల్స్ ఏంటంటే మోర్ దాన్ 3 levels అలా ఉన్నప్పుడు ఏంటంటే పోస్ట్ అంటే C3-4, C4-5, C5-6 3 levelsలో ఉన్నాయి. ఈ 3 levelsలో అప్రోచ్ ఏంటంటే యూజువల్గా బ్యాక్ సైడ్ చేస్తూ ఉంటాం. మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నదానికి 1 levelలో ఉన్నదానికి ఫ్రంట్ సైడ్ చేస్తాం. కానీ 3 levels ఉన్నాయి కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా సేమ్ అదే కాస్మెటిక్ ఇన్సిషన్ ద్వారా తక్కువ కోతలోనే మొత్తం మల్టిపుల్గా ఉన్నదంతా కూడా ఆ డిస్కులు ఎట్ ద సేమ్ టైం మొత్తం ఈ 3 levelsలో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని అసలు రెక్టిఫై చేసి మధ్యలో ఆ ఉన్న నరం మీద ఉన్న ఒత్తిడి తీయటం, దాంతోపాటు ఈ కేజెస్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏంటంటే రొటీన్ యాక్షన్ కూడా నార్మల్ యాక్టివిటీ ఎలా అయితే ఉంటుందో, నార్మల్ వ్యక్తులు ఎలా అయితే ఉంటారో తను కూడా అదే యాక్టివిటీ ఉంటుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ ఇన్ని లెవెల్స్లో చేయటం కూడా చాలా ఛాలెంజింగ్ కేసెస్ ప్రతి సర్జన్కి. సింగిల్ లెవెల్స్ ఏ సర్జన్స్ అయినా స్పైన్ సర్జన్స్ చేస్తుంటారు. యూజువల్గా ఈ అప్రోచ్ పోస్టీరియర్గా బ్యాక్ సైడ్ చేసి మొత్తం బ్యాక్ సైడ్ ఉండే బోన్స్ అంతా కట్ చేసేస్తాం. దానివల్ల ఫ్యూచర్లో ఏంటంటే కొంచెం కంట్రాక్షన్స్ లాగా కొంచెం రెస్ట్రిక్టెడ్, కొన్ని చిన్న మినిమల్ యాక్టివిటీస్లో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇలాంటిది ఓవర్కమ్ చేయడానికి కొంచెం నార్మల్ సిస్టమ్ స్పైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఆ మెకానిక్స్ ఆఫ్ స్పైన్ అనేది ఎవ్రీ ఇంచ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో నార్మల్ యాక్టివిటీగా ఉంచటం, ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ రెక్టిఫై చేయటం. దీనిలో మనం ఈ 2 నార్మల్ ఉంచేసి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసాము. సో ఇది కూడా ఛాలెంజింగ్ టైప్ ఆఫ్ కేసు. ఏ సర్జన్స్ మల్టిపుల్ లెవెల్స్లో చేయటం అనేది కూడా. సో సర్జరీ అయింది, తను మత్తు నుంచి రికవర్ అవుతుంది, వెంటనే నార్మల్ యాక్టివిటీలో వచ్చారు, హ్యాండ్స్ లెగ్స్లో అన్ని మూమెంట్స్ బాగానే ఉన్నాయి. ఈరోజు తనని కూడా డిశ్చార్జ్ చేస్తున్నాం. నా పేరు మాధవీలత, నేను టీచర్గా చేస్తున్నాను సార్. నేను 2 years నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను సార్. ఇక ఎక్కడ చేయించుకోవాలో కూడా అర్థం కాని స్టేజ్లో సార్ బాగా అమ్మకి చేస్తున్నారు సర్జరీ, ఆల్రెడీ ఒకసారి చేస్తున్నారు సయాటికాకి. చాలా బాగా సక్సెస్ అయింది. 65 years ఏజ్లో కూడా బాగా సక్సెస్గా చేశారు సారు. సార్ మీద నమ్మకంతో మేము బయటికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి చేయించుకున్నందుకు నాకు బాగా సక్సెస్ అయింది, చాలా సంతోషం ఉంది. నేను సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఇంత త్వరగా రికవరీ అవుతానని అనుకోలేదు. కానీ సార్ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు, నాకు చాలా బాగా క్యూర్ అయింది. చాలా ఆనందంగా వెళ్తున్నాను, ఈరోజు ఇంటికి కూడా వెళ్తున్నాను. ఇలాంటి కేసెస్ దీంతో పాటు ఇంకొక రేర్ కేసు మన ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే రేర్ కేసెస్ అనేది అంటే సర్వైకల్ కార్డ్ ఇంజరీ. సర్వైకల్ అంటే మెడ దగ్గర చేతులకి కాళ్ళకి వచ్చే నరాల మీద డిస్క్ అనేది జారుతూ ఉంటుంది. ఈ డిస్క్ అనేది యూజువల్గా కేజెస్ పెట్టేసేస్తాం. జనరల్గా ఈ గత 50 సంవత్సరాలుగా అదే చేస్తాను. అమెరికాలో కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ డిస్క్ అని అంటారు. ఈ ఆర్టిఫిషియల్ డిస్క్ అంటే అర్థం ఏంటంటే మనకి రేంజ్ ఆఫ్ మూమెంట్స్, బయోమెకానిక్స్ ఆఫ్ స్పైన్ అంటారు. అంటే మనకి నెక్, మనకి మెడ వంచడానికి, పక్క జరపడానికి ఆల్ రొటేటరీ మూమెంట్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఫిక్స్డ్గా సర్జరీ అయిపోయిన తర్వాత కన్వెన్షనల్ సర్జరీస్లో అంతా కూడా సర్జరీ చేసి ఆ నరం మీద ఏదైతే ఒత్తిడి ఉందో తీసేసి ఒక ఫిక్స్డ్ కేజ్ పెడుతూ ఉంటాం. అది కాస్ట్ తక్కువలో కూడా అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త సినీ యాక్టర్స్ షారుఖ్ ఖాన్ కావచ్చు, ఈ ఇంటర్నేషనల్గా అమెరికాలో కావచ్చు, ఇవన్నీ టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ డిస్క్ అంటారు. అంటే అది ఫిక్స్డ్గా ఉండదు, అది సర్జరీ అంతా సేమే ఉంటుంది. కానీ లోపల వాడే ప్లేట్ ఏమైందంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మన పేషెంట్కి అనేది వంచడానికి అన్ని రేంజ్ ఆఫ్ మూమెంట్స్ సర్జరీ నార్మల్ వ్యక్తి ఎలా ఉంటారో సర్జరీ తర్వాత ఆ కేజ్ కూడా అంతే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. మిగతా సర్జరీస్లో ఆ కేజ్ పెట్టడం వల్ల కొన్ని రెస్ట్రిక్షన్ ఉంటుంది, కొంచెం నెక్ పెయిన్ కానీ ఇలాంటిది ఉంటాయి. అలాంటి అరుదైన సర్జరీస్ కూడా 2 days బ్యాక్ చేశాను. అది కూడా పేషెంట్ ప్రజెంట్ అవైలబుల్ లేరు, దాని ఎక్స్రే, సర్జరీ ముందు స్కాన్స్ అవన్నీ మీకు చూపిస్తాను. రెండోది
ఈ కేజ్ సిస్టమ్ కూడా ఉంది. సో సర్వైకల్ సర్జరీస్ అనేది యూజువల్గా ప్రతి స్పైన్ సర్జన్స్లో ఛాలెంజింగ్ కేసెస్. ఎందుకంటే కంప్లీట్గా ఎవ్రీథింగ్ టోటల్ మన బాడీలో కాళ్ళకి చేతులకు వచ్చే నరాలన్నీ కూడా యూరిన్కి మోషన్కి వచ్చే నరాలన్నీ కూడా మన మెడ దగ్గరే ఉంటాయి. సో ఈ సర్జరీస్ చేయడానికి ఏంటంటే చాలా వరకు సర్జన్స్ కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సర్జరీస్ కాస్మెటిక్గా చేస్తాం, అంటే కుట్లు కూడా కనిపించకుండా లోపల కలిసిపోయి సర్జరీ వైజ్ ఒక చిన్న ఇంత మార్కులతోనే ఎండోస్కోపిక్ ద్వారా సర్జరీ చేసి ఆ కేజెస్ పెడతాం. సో పేషెంట్కి పే చేసే కెపాసిటీని దాన్ని బట్టి తక్కువ నుంచి ఎక్కువ రకం వాళ్ళు, కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు పేమెంట్ చేసుకోగలనుకున్న వాళ్ళకి ఇలాంటి కేసు హైదరాబాద్ అలాంటి జరిగేది ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది. అది మనం ఒంగోలులో ఫస్ట్ టైం చేసాం. ఇప్పటిదాకా ఎవరు కూడా ప్రకాశం డిస్టిక్లో నా కేసు చేయాలి, అది చేస్తున్నాం. ఇప్పుడు మన కళ్ళ ముందున్న అబ్బాయిది, అది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరు చేసేది కాదు, ఎక్కడికో వెళ్ళి అక్కడ చేయించుకోండి అన్న పరిస్థితి కూడా మనం ఛాలెంజింగ్గా తీసుకొని ఇలాంటి కేసెస్ మనం చేసి రిజల్ట్ కూడా అబ్బాయి కళ్ళ ముందు బాగున్నాడు, ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. అంటే ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఏంటంటే డాక్టర్ ఛాలెంజింగ్గా చేయగలిగితే ఎలాంటి కేసు అయినా మనకు అందుబాటులోనే చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.